సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి కూడా వెళ్ళకూడదని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు గత ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా అసెంబ్లీలోకి వెళ్ళారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంటుందనిపిస్తుందండి. ఆయన చేసే విధానం, మాట్లాడే తీరు ఒకసారి చూసాం కదా ప్రమాణ స్వీకారం తర్వాత. ఫస్ట్ డిబేట్లే అద్భుతంగా మాట్లాడారు. అపోజిషన్ వాళ్ళే లేకుండా చేశారు. వాళ్ళు లేకపోవడం మనకి బాధ. వాళ్ళు ఉంటే ఒకవేళ వీళ్ళేమన్నా తప్పు చేస్తారేమని అనిపించినా అడిగే అవకాశం ఉండేది. వాళ్ళు అడిగేవాళ్ళు లేకుండా వీళ్ళే ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అపోజిషన్ గవర్నమెంట్కి ఉండాలి, ఎవరొకళ్ళు ప్రతిపక్షంలో ఎవరొకళ్ళు ఉండాలి. వాళ్ళు వచ్చి మాట్లాడాలి, ఏమండి మీరు ఇలా చేస్తున్నారు, దీనికంటే మెరుగైన సేవలు చేయాలని వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉండాలిగా. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళారు. ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు మీరు? చాలా మంచిగా ప్రజా విజయంగా భావిస్తాం అందరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి యువతకు ఆదర్శవంతమైంది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కానీ, ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం కూడా చేపట్టారు. దాంట్లో ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నారు. అవునండి, అది బాగుందండి. స్ట్రైట్ ఒక డిప్యూటీ మినిస్టర్ గారే, హోమ్ మినిస్టర్ గారే వచ్చి, డిప్యూటీ సీఎం గారే వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే, ఇదివరకు ప్రజలు వెళ్ళాల్సి వచ్చేది డిప్యూటీ సీఎం దగ్గరికి. ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ ప్రజల దగ్గరకు వస్తున్నాడు. చాలా గొప్ప విషయం అవుతుంది కదండి అది. ఎవరికైనా ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటి ప్రజల దగ్గరికి వస్తున్నారంటే మా ప్రజల సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయి కదా. డిప్యూటీ సీఎం పదవి ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్య మనిషిలాగా ప్రజల దగ్గరకు రావడానికి దీన్ని ఎలా భావిస్తున్నారు? చాలా మంచిగా ఉంటుంది అది. ఎందుకంటే అలాగే ఉండాలి, ప్రజాసేవకుడు అంటే అలాగే ఉండాలి. ఆయనకు పదవి అలంకారం ఏం కాదు, ప్రజాసేవ చేయాలని ఆయన దృఢ సంకల్పం. అందువల్ల ఇలా ఉంది ఆయన. అందుకనే ఇలా ప్రజల్లో మమేకమై ఉంటున్నాడు. అంతకుముందు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉంటున్నాడు. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రజా దర్బార్లో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయినా అధికారులను కూడా అడగటం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవును, చాలా గొప్పగా చూస్తున్నారండి. పోలీసు వారు కూడా అలాగే స్పందిస్తున్నారు. ఏదన్నా ఇప్పుడు త్వరితగతిన పని చేద్దామని చూస్తున్నారండి. ఏదైనా కంప్లైంట్ వస్తాయి, ఆ కంప్లైంట్కి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అది మంచి పనే కదండి. సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయడానికి కూడా పనులు అయితే ప్రారంభించారు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? చాలా బాగా చేస్తారండి ఆయన లేని లోటు అమరావతిని అంతకుముందు మనం చూస్తే కనపడింది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం. అద్భుతంగా నేనేది వెళ్ళి చూడలేదు, కానీ ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా బాగు చేస్తున్నారని విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా బాగవుతుంది, త్వరగానే పూర్తి చేస్తారని మేము నమ్ముతున్నాం. అదే అంటే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామంటున్నారు. అయ్యే అవకాశం ఉందంటారా? అవుతుందండి, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమితో వాళ్ళు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిధులు తెచ్చుకుంటారు, ఒక పక్క నియామకాలు చేసుకుంటున్నారు, ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది, వివిధ కంపెనీలు వచ్చేటట్టుగా ఉన్నాయి. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. సార్ మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం కూడా ప్రాజెక్టు దగ్గర కూడా వెళ్ళారు, పరిశీలించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అండి? ఆయన అంతకుముందు వెళ్ళి తర్వాత ఇప్పుడు వెళ్ళి చూసి ఇలా జరుగుతుందంటే అని బాధపడ్డా. అంటే ఆయనకి ఇలా పోలవరం ఇలా జరిగిందని విషయానికి తెలుసు, కానీ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది కదా. అంతకుముందు ఆయన చూసినప్పుడు వేరు, ఎవరో చెప్పగా విన్నది వేరు, చూసింది వేరు. చూసినప్పుడు గ్రౌండ్ వర్క్ చూసినప్పుడు తెలిసిపోతుంది ఆయన బాధ. అంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది అని ఆయన బాధపడి ఉండొచ్చు, చాలా బాధపడతారు. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు వాళ్ళే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ వాళ్ళే ఆలస్యమైందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఒక రాజకీయ నాయకుడి వల్ల పాడైపోయింది, బాగుపడింది అనేది ఉండదండి. మన ప్రజాప్రతినిధి ఒక సీఎం వల్లే అవుతుంది. ఆ సీఎంగా ఉన్నది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేయాల్సింది చంద్రబాబు నాయుడు మీద ఎలా నెడతాం. అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉన్నప్పుడు
ఆయన తప్పేళ్ళు ఎత్తి చూపించారు, తప్పులేదు, ప్రశ్నించారు. మీరు ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పారు. దాన్ని మార్గదర్శకంగా తీసుకున్నాడు. కొన్ని మీరు చెప్పిన వాటిలో మంచివి తీసుకుంటాడు, చెడువి వదిలేస్తారు. సీఎంగా చేయాల్సిన పని అది. మీరు 5 సంవత్సరాలు అసలు పోలవరం గురించి మాట్లాడేట్లేదు. పోలవరం మినిస్టర్ మాట్లాడితే నాకు అసలు అర్థమే కాలేదన్నాడు. అలాంటి అర్థం కాని వాడిని పోలవరంకి నీటిపారుదల శాఖ మంత్రిని ఎలా చేశారు? ఒక డిబేట్కి వెళ్ళరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని సలహాలు తీసుకోరు, వాళ్ళ మేధా సంపత్తిని ఉపయోగించుకోరు. అలా చేసి ఇలా ప్రశ్న పట్టించారు. సార్ సూపర్ 6 హామీ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? అది ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఆచరణలోకి వస్తే బాగుంటుందని ఇప్పుడైతే మనం చెప్పలేము. ఇన్ని పనులు ఒక్కసారే కావాలంటే అవ్వవు కదా. ఇంకేం చేస్తారో చూద్దాం. అదే అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది అంట? అది మంచిదేనండి. కాకపోతే దాన్ని కొద్దిగా కరెక్ట్గా ఎవరికైతే కష్టం కలగకుండా, అంటే ఆటో డ్రైవర్లకు కానీ లేకపోతే మిగతా వారికి కష్టాలు కలగకుండా చూసుకుంటూ వాళ్ళ మహిళలకి ప్రయోజనం వాటి ఎదురు చేయాలి. అంటే మీరే చెప్తున్నారు ఆటో డ్రైవర్లకు నష్టం కలగకూడదని చెప్పేసి. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మరి ఆటో వాళ్ళకి కొంచెం మైనస్సే కదా? మైనస్ ఎందుకు అవుతుందండి? ఆటో వాళ్ళకి ఎక్కేవాళ్ళు ఆటో ఎక్కుతారు. కానీ కొద్దిగా తగ్గే మాట వాస్తవమే. అంటే ప్రతి ఒక్క మహిళ ఏం ఆలోచిస్తారు? కుటుంబ పరిస్థితి, కుటుంబ నేపథ్యంలో ఆలోచించుకుంటారు. వాళ్ళు డబ్బు పొదుపు చేయడానికి చూస్తారు. ఆ క్రమంలో బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. అది అందువల్ల ఆటో డ్రైవర్ కూడా ఇబ్బంది కలగచ్చు. నేను ఆటో డ్రైవర్ని, ఆ విషయం మాకు తెలుసు. అయినా దాన్ని మేము స్వాగతిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఆయన టూర్లో ఉన్నారు, పులివెందులు వెళ్ళారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన ప్రజలకు ఆయన ఒక ధైర్యాన్ని అయితే ఇస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నాకు అంత ఐడియా లేదండి, నేను చూడలేదు. వార్తల్లో ఈ మాట విన్నమే కానీ నేను దాని మీద అంత ప్రస్తుతానికి ఐడియా లేదు.